మహాభారతం యుద్ధం తర్వాత ధర్మరాజు పాలించారు కదా! తర్వాత ఎవరు రూల్ చేశారు? అది మహాభారత యుద్ధం జరుగుతున్న సమయం. అర్జునుడి కొడుకు అభిమన్యుడు చనిపోవడం జరుగుతుంది. అభిమన్యుడి భార్య ఉత్తర, ఆవిడ గర్భవతి. ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు ఉత్తర మీద. ఇది ముందరే తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని రక్షిస్తారు. అలా అభిమన్యుడికి ఉత్తరికి పుట్టినవాడే పరీక్షితుడు. పాండవులు హిమాలయాలకు వెళ్లే సమయంలో పరీక్షితునికి రాజ్యాన్ని ఇచ్చి పరీక్షిత్ మహారాజ్ చేస్తారు. కానీ శృంగి ఋషి అనే ఒక ఋషి శాపం కారణంగా ఈయన పాము కాటుకు గురై చనిపోతారు. పరీక్షిత్ మహారాజ్ చనిపోయే సమయానికి జనమేజయుడు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు. తన తండ్రి చనిపోయాడని తెలుసుకుని పాముల మీద ఎంతో కక్ష కట్టి సర్పయాగం అని చెప్పి ఒక యాగాన్ని మొదలు పెడతాడు. సర్పయాగంలో పాములన్నీ చనిపోతుండగా అది చూసిన ఆస్తిక మహాముని అక్కడికి వచ్చి జనమేజయుని కలిసి సర్పయాగాన్ని ఆపడం జరుగుతుంది. ఆస్తిక మహాముని వల్ల భూలోకంలో ఉన్న పాములన్నీ కూడా రక్షింపబడతాయి. రాజ్యాన్ని పాలిస్తున్న జనమేజయుడు ఒకసారి వ్యాస మహర్షిని కలవడం జరుగుతుంది. వ్యాస మహర్షి నుంచి అష్టాదశ పురాణాలలో ఒకటైన దేవీ భాగవతం గురించి మొత్తం తెలుసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ గొప్ప రాజుగా పేరు తెచ్చుకుంటారు. సో ఈ రోజు విజయగాథ తెలుసుకున్నాం కదా. పాండువంశానికి సంబంధించి యుధిష్ఠిర మహారాజు, తర్వాత పాలించింది పరీక్షిత్ మహారాజు, తర్వాత జనమేజయుడు. సో నెక్స్ట్ రీల్లో మరొక విజయగాథతో మీ ముందరకు వస్తాం. మహాభారతం యుద్ధం తర్వాత ధర్మరాజు పాలించారు కదా! తర్వాత ఎవరు రూల్ చేశారు? అది మహాభారత యుద్ధం జరుగుతున్న సమయం. అర్జునుడి కొడుకు అభిమన్యుడు చనిపోవడం జరుగుతుంది. అభిమన్యుడి భార్య ఉత్తర, ఆవిడ గర్భవతి. ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు ఉత్తర మీద. ఇది ముందరే తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని రక్షిస్తారు. అలా అభిమన్యుడికి ఉత్తరికి పుట్టినవాడే పరీక్షితుడు. పాండవులు హిమాలయాలకు వెళ్లే సమయంలో పరీక్షితునికి రాజ్యాన్ని ఇచ్చి పరీక్షిత్ మహారాజ్ చేస్తారు. కానీ శృంగి ఋషి అనే ఒక ఋషి శాపం కారణంగా ఈయన పాము కాటుకు గురై చనిపోతారు. పరీక్షిత్ మహారాజ్ చనిపోయే సమయానికి జనమేజయుడు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు. తన తండ్రి చనిపోయాడని తెలుసుకుని పాముల మీద ఎంతో కక్ష కట్టి సర్పయాగం అని చెప్పి ఒక యాగాన్ని మొదలు పెడతాడు. సర్పయాగంలో పాములన్నీ చనిపోతుండగా అది చూసిన ఆస్తిక మహాముని అక్కడికి వచ్చి జనమేజయుని కలిసి సర్పయాగాన్ని ఆపడం జరుగుతుంది. ఆస్తిక మహాముని వల్ల భూలోకంలో ఉన్న పాములన్నీ కూడా రక్షింపబడతాయి. రాజ్యాన్ని పాలిస్తున్న జనమేజయుడు ఒకసారి వ్యాస మహర్షిని కలవడం జరుగుతుంది. వ్యాస మహర్షి నుంచి అష్టాదశ పురాణాలలో ఒకటైన దేవీ భాగవతం గురించి మొత్తం తెలుసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ గొప్ప రాజుగా పేరు తెచ్చుకుంటారు. సో ఈ రోజు విజయగాథ తెలుసుకున్నాం కదా. పాండువంశానికి సంబంధించి యుధిష్ఠిర మహారాజు, తర్వాత పాలించింది పరీక్షిత్ మహారాజు, తర్వాత జనమేజయుడు. సో నెక్స్ట్ రీల్లో మరొక విజయగాథతో మీ ముందరకు వస్తాం.